మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది. 7 కొండలను 2 కొండలుగా మార్చే కుట్రలు రాజశేఖర్ రెడ్డి చేస్తే 50 కేజీల బంగారంతో సహా శ్రీవారి ఆస్తుల దోపిడీతో పాటుగా కొండపై లిక్కర్ బాటిల్స్ పెట్టిస్తూ హిందూ ధర్మం పవిత్రతపై జగన్ దాడి చేస్తున్నాడు. జగన్ పాలనలో తిరుమల లడ్డూ అపవిత్రత, విగ్రహాల ధ్వంసం, రథాల దహనం వంటి ఘటనలతో ఆలయాల పవిత్రత దెబ్బతింది. ఈ కుట్రలను ప్రతి హిందువు గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుమారుడు వీళ్ళు బతుకుతున్నటువంటి బతుకు నిజంగా ఫేక్ బతుకు. ఇలాంటి ఫేక్ ప్రచారాలతో బతికేటటువంటి ఒక బతుకు కూడా బతికేలా అని అడుగుతా ఉన్నా. సంక్రాంతి పండగ రోజు కూడా ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తూ దేవుడితో మీరు చేస్తున్నటువంటి రాజకీయాలు. రాజశేఖర రెడ్డి గారు 2 కొండలను జీవో తెచ్చారా? కడుపుకి అన్నం తింటున్నారా, ఇంకేమైనా గడ్డి తిని బతుకుతా ఉన్నారని అడుగుతా ఉన్నా మీ అందరిని. ఎవడైతే ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తున్నాడో ఆ చేయించడాన్ని చేస్తున్నాండి. తిరుమలలో ఎలక్షన్స్ పెట్టమన్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు 2005వ సంవత్సరంలో ఎలక్షన్స్ పెట్టమని కోర్టుకు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులతో. కోర్టులో కేసు వేయించాడు. తిరుమల అనేది 2 కొండల పరిధిలోనే ఉంది, అది 3వ కొండలోకి రాదు, ఇక్కడ ఎలక్షన్ పెట్టండి చెప్పి ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు కోర్టులో కేసు వేయిస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ధార్మిక క్షేత్రంలో ఎన్నికలు ఏంటాయా? బుద్ధి జ్ఞానం ఉందా? తిరుమల అంటే 2 కొండలు కాదు, 7 కొండలు. 1 శేషాద్రి కొండ, 2 గరుడాద్రి కొండ, 3 వెంకటాద్రి కొండ, 4 నారాయణాద్రి కొండ, 5 వృషభాద్రి కొండ, 6 వృషాద్రి కొండ, 7 అంజనాద్రి కొండ అని చెప్పి వెనకాల 7 కొండలు కాదు, ఇంకొక కొండ ఉంది. అవును, 8వ కొండ చెత్త కొండ, 8వ కొండ చెత్త కొండ. శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో దాదాపుగా 3,500 ఆలయాలకు శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. కానీ మీరు వచ్చిన తర్వాత తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి మనిషి కాదు కదా ఉన్మాది కూడా మాట్లాడు. అట్లాంటి మాటలు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడాడు. ఇంకొక ఉన్మాద అయినటువంటి పవన్ కళ్యాణ్ ఇది 1,00,000 లడ్లు అయోధ్యకు తయారు చేసి పంపించారని చెప్పారు. అదేమన్నా మద్యం బాటిల్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టాడని చెప్పి దుష్ప్రచారం చేస్తారా? అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర వాటర్ బాటిల్ అలౌ చేయనటువంటి మీరు మద్యం బాటిల్ ఎలా అలౌ చేశారు? తక్షణం రాజీనామా చేయాలి. మీకు సిగ్గు సరే అని ఉంటే ఐవీఆర్ఎస్ కాల్స్ గా చేయటం. 8వ కొండ చెత్త కొండ.